దాన్ని అడ్డుకున్నానని చెప్పింది. సో నిన్న కిషన్ రెడ్డి ఒకటే మాట చెప్పారు. సో ఎవరు కూడా కవిత విషయంలో అతిగా స్పందించకండి, మీరు ఎక్కువగా కూడా కవిత విషయంలో రెస్పాండ్ కాకండి, దీనివల్ల పార్టీకే ప్రమాదం అనేటువంటి ఆయన కామెంట్స్ కనుక చూస్తే, సో బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ముసలమైతే జరుగుతోంది. ఇది భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి నేతలంతా కూడా బీజేపీ వైపు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దారులను మూసివేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు అనేటువంటి హెచ్చరికలు ఆయన చేసినట్టుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక చూస్తే వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి పెట్టలేటువంటి అవకాశం, ఒకవేళ బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలనుకునేటువంటి వాళ్ళు ఆల్టర్నేట్గా చూసుకునేటువంటి పార్టీలు తెలంగాణలో రెండే ఉన్నాయి, ఐదర్ బీజేపీ లేదంటే కాంగ్రెస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసేటువంటి జరిగేటువంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పి కవిత చెప్తున్నప్పుడు ఇంకా కవితను వాళ్ళు నిందిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చూస్తే ఒక రకంగా కాంగ్రెస్కు లాభం చేకూర్చేటువంటి పరిణామంగా, కాంగ్రెస్కు లాభం చేకూర్చేటువంటి పరిస్థితులుగానే మారేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి నిన్న కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసేట్టుగా కనిపిస్తోంది. అసలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించి కవిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత బీజేపీ నాయకులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, సో ఆ ప్రయత్నాలు ఎట్లా జరిగి ఉండవచ్చు, సో కవిత చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఎట్లా మారేటువంటి, లాభంగా నష్టంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మూడోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు, మరోసారి ముచ్చటగా మూడోసారి మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి టీఆర్ఎస్ నేతలంతా కూడా భావించారు. అయితే అనూహ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ ఉండింది తప్పితే మేము బీఆర్ఎస్ని పెద్దగా పోటీలోకి తీసుకోము, పరిగణలోకి తీసుకోమని చెప్తున్నటువంటి మాటలు రాను రాను అవి కూడా నిజమవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోబోతున్నాయి తెలంగాణలో అన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా బయటకు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో చాలా రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన గత కొద్ది రోజులుగా కవిత ఎపిసోడ్, గతంలో కవిత లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళినప్పుడు కూడా అది ఒక కుటుంబ సభ్యుల సమస్యగానే భారతీయ జనతా పార్టీ చూసింది. ఆ కుటుంబంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని 10 ఏళ్ల పాటు పాలించినటువంటి సందర్భంలో తండ్రి అధికారాన్ని, అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత విచ్చలవిడిగా సంపాదించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి ప్రతిఫలమే ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది. తప్పితే ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ కక్ష కావచ్చు, వ్యక్తిగత కక్ష కావచ్చు, ఏది లేదు అని ప్రతిసారి చెప్పి కొట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కవిత ఒక్కరు మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ చాలా క్లిష్టకీయంగా ఉన్నటువంటి అంశాన్ని మీరు చెప్పినట్టు ఇందాక ఈ చిట్చాట్లో స్పష్టం చేసిన దానికంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి లాంటి సీనియర్ శాసనసభ్యులు, లేదంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కవిత టార్గెట్గా చేస్తూ మాట్లాడింది. వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఇద్దరు నేతలని చెప్పాలి. ఒకటి ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. ఈ ఇద్దరు నేతలు మాత్రమే గత నెల రోజుల నుంచి కవితను టార్గెట్గా, గతంలో రఘునందన్ రావు చాలా సందర్భాల్లో కవితను, హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడారు, ఈటల రాజేందర్ మాట్లాడారు, అలానే మన రఘునందన్ రావు మాట్లాడారు. చాలామంది బీజేపీ నేతలంతా కూడా కవిత విషయంలో చాలా సీరియస్ వ్యాఖ్యలే చేశారు. ఆమె పార్టీలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా కవిత సొంతదారే కావచ్చు, లేదా కవిత చేసిన వ్యాఖ్యల పట్ల కావచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది నిన్న కూడా గడిచిన సారి ఎన్వీఎస్ ప్రభాకర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 2వ తేదీన కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందంటూ ఆయన సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత ఎంపీ రఘునందన్ రావు కూడా జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సో దీనివల్ల భారతీయ జనతా పార్టీలో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది, క్యాడర్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు ఎవరైనా కూడా ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి చర్చించిన తర్వాత ఆ పార్టీ లైన్కు లోబడి కట్టుబడి మాత్రమే మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాలక్రమేణా పార్టీ కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఎదిగేటువంటి ప్రయత్నంలో భాగంగా కొద్దిమంది నేతలు కాస్త బయట మాట్లాడేటువంటి సందర్భంలో ఇతర పార్టీల నేతలపైన, పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలపైన చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్ చేసేటువంటి సందర్భంలో, కీలకమైనటువంటి లీడర్లపైన కామెంట్ చేసేటువంటి సందర్భంలో పార్టీని అడిగి సంప్రదించిన తర్వాతనే మాట్లాడాలి. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ అధిష్టానానికి సంబంధం ఉందంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాని అర్థం అంతా కూడా
భవిష్యత్తులో ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ నిజంగానే కలిసిపోయేటువంటి సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అదే కనుక నిజమైతే వచ్చేటువంటి ఇందాక మీరు చెప్పినట్టు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చేటువంటి నేతలు కావచ్చు, లేకపోతే రావాలనుకున్నటువంటి నేతలు కావచ్చు, కవితను సాకుగా చూపి ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైనా బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దిగువ శ్రేణి నాయకత్వం ఎవరైనా కూడా కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కామెంట్ చేయాలని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించాలి. పార్టీలో చర్చించిన తర్వాతే తాము ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడదలుచుకున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి చర్చించిన తర్వాతనే స్పష్టమైనటువంటి ఆదేశాలు పార్టీ నుంచి వచ్చిన తర్వాతనే మాట్లాడాలి తప్పితే ఎవరికి నచ్చినట్లు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నేరుగా అది జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్తుంది, అక్కడ నుంచి తనకి సమాచారం వస్తుంది. ఇది పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాష్ట్ర అధ్యక్షుని వదలనటువంటి కిషన్ రెడ్డిని కవిత ఎపిసోడ్ కావచ్చు, కేటీఆర్ ఎపిసోడ్ కావచ్చు ఎట్లా చూస్తారని అడిగినప్పుడు అది కేవలం కుటుంబ సభ్యుల సమస్యగానే చూస్తాం, అది డాడీకు జరిగినటువంటి లేఖ మాత్రమే చూస్తానంటూ ఆయన ప్రత్యేకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి. సరే లేఖను ఎలా చూస్తారని చెప్పేసి మనం అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఇది కేవలం డాడీల మధ్య జరిగినటువంటి సంభాషణ, డాడీకి రాసినటువంటి లేఖ మాత్రమే, తప్పితే మేము దాన్ని ఇంకో కోణంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక కొత్త తరహా రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు, పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే తెలంగాణలో మేము బలపడ్డాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ని చూసారు ప్రజలు, కాంగ్రెస్ని కూడా 7.5 చూస్తున్నారు. ఇంకో రిమైనింగ్ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది. ఖచ్చితంగా ఈసారి అవకాశం మాదే. మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసినా మేము అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు మాకు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు మేము పనిచేయబోతున్నాం తప్పితే మిగతా రాజకీయ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని వాళ్ళని మా పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదంటూ పదే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి 7.5 పీరియడ్లో బలంగా తయారయ్యారు. రాజకీయాల్లో వచ్చే 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా కింది స్థాయి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే కిషన్ రెడ్డిని ఇచ్చినటువంటి ఆ స్వీట్ వార్నింగ్ చూడవచ్చు. సో రైట్. సో మొత్తం మీద